జయ శ్రీ రాధేకృష్ణ. నిన్నటి కథాభాగంలో మనం రామాయణంలోని బాలకాండలో ద్వితీయ సర్గ అయిన రామాయణ కావ్య ఆవిర్భావాన్ని విని ఉన్నాం. ఈనాడు తృతీయ సర్గ అయిన రామాయణ కథా సంగ్రహమును విందాం. వాల్మీకి మహాముని నారదుని చేత రామకథను విని ఉన్నారు. ఆ రామచంద్రుని యొక్క కథలో ఇంకా ఏమైనా విశేషాలు ఉన్నాయో తెలుసుకోగలిగిన వాల్మీకి మహర్షి తూర్పు వైపున దర్భాసనం వేసుకుని ఆచమనం చేసి తన యొక్క తపశక్తిచే రామకథను ఆలోచించడం మొదలుపెట్టారు. వారికి సీతారామ లక్ష్మణులు, దశరథ మహారాజు, అతని భార్యలు, ఆయన రాజ్య ప్రజలు మొదలగు వారి గురించి, వారి యొక్క ప్రసన్నమైన చిరునవ్వులు, మధుర సంభాషణలు, గంభీర గమనములు, కార్యకలాపాలు మున్నగునవన్నీ కూడా యథాతథంగా బ్రహ్మవర ప్రసాదం చేత యోగ దృష్టితో కన్నుల కట్టినట్టు ఆమెను విదితమాయను. అయితే సత్యసంధుడైన శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి దండకారణ్యానికి వెళ్ళటం జరిగిన సంఘటనలన్నీ కూడా తపస్వి దర్శించను. అంతటా ధర్మాత్ముడైన వాల్మీకి యోగశక్తి ప్రభావమున రామాయణ సంఘటనలన్నీయును ఆమూలాగ్రముగా విసిద్ధమాయను. శ్రీరాముని యొక్క గుణములను యోగ దృష్టితో దర్శించి సంతోషంతో వెలిగిపోతున్న వాల్మీకి బిక్కిలి మనోహరుడైన శ్రీరాముని యొక్క చరిత్రను రచించుటకు పూనుకొనెను. శంఖములు, ముత్యపు చిప్పలు మొదలగు సాధారణ వస్తువులు కలిగి ఉన్నను సముద్రము ముఖ్యంగా రత్నాకరమైనట్లుగా రామాయణము కామార్థ గుణములను అప్రధానముగా కలిగి ఉన్నను ప్రధానముగా ధర్మమోక్షాలనే ప్రతిపాదించను. ఇంకను అది వీణులకు విందునొచ్చున్నది, మనస్సుకు ఆనందాన్ని కూర్చున్నది వేదసార సంగ్రహము. అలాగే నారద మహర్షి ఇది వరలో చెప్పిన రీతిగా పరమ పూజ్యుడైన వాల్మీకముని రఘువంశమున అవతరించిన శ్రీరాముని యొక్క చరిత్రను రచించెను. దశరథుని తపఫలముగా శ్రీ మహావిష్ణువు రఘువంశమున శ్రీరాముడుగా అవతరించటం, తాటకాది రాక్షసులను వధించటం, ఆయన పరాక్రమము, అందరికీ అనుకూలంగా ఉండే సత్ప్రవర్తన, అందరి ప్రేమలను చూరగొనుట, ఇతరుల అపరాధములను మన్నించటం, ఎల్లరను కూడా అనుగ్రహించే శుభలక్షణము, సత్య స్వభావము మొదలగు విశేషములను ఈ కావ్యమున మునివర్ణించెను. శ్రీరామగాథకు అనుగుణమైన తదితరమైన విచిత్ర కథలను రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట వెళ్ళి యాగ సంరక్షణ చేయటం, రాఘవుడు శివధనుర్భంగమును గావించటం, జానకి, ఊర్మిళ, మండోదరి శృతికీర్తులతో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహాలు, శ్రీరామ పరశురాముల సంవాదము, శ్రీరాముని యొక్క ఉదార్థ గుణములను కవి వర్ణించెను. రామునికి యువరాజ పట్టాభిషేకం చేయపోవటం, కైకేయి పన్నాగంతో పట్టాభిషేకానికి విఘ్నం ఏర్పరచటం, శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి వనవాసమునకు బయలుదేరట, దశరథుడు పుత్రశోకంతో స్వర్గస్థుడవట మహర్షి వివరించారు. పురజనులు దుఃఖించడం, శ్రీరాముడు వారి కన్ను కప్పి వెడలిపోవటం, విషాదరాజైన గృహునితో సంభాషణ చేయటం, రథసారథిగానున్న సుమంత్రుడు అయోధ్యకు మరలుట మున్నగు విషయాలను వివరించను. సీతారామ లక్ష్మణులు గంగా నదిని దాటుట, వారికి భారద్వాజ మహాముని దర్శనం జరుగుట, ఆయన అనుజ్ఞతో చిత్రకూటములకు చేరుట, వాస్తు ప్రకారంగా అచ్చట ఒక పర్ణశాలను నిర్మించుట, అందు నివసించటం, అప్పుడు భరతుడు వశిష్ఠాదులతో కూడి శ్రీరామును దర్శించటం, ప్రసన్న చేసుకొనుట, శ్రీరాముడు స్వర్గస్థుడైన తండ్రికి తర్పణములను అర్పించటం, భరతుడు శ్రీరాముని పాదుకలను తీసుకుని వచ్చి వాటికి పట్టాభిషేకం అనర్చటం, పిమ్మట నందిగ్రామం నివసించటం మొదలగిన ఘట్టములను ముని వివరించాడు. శ్రీరాముడు సీతాలక్ష్మణులతో దండకారణ్యమున ప్రవేశించటం, విరాధుని వధించటం, శరభంగ మహామునిని దర్శించటం, సుతీష్ణకుని కలుసుకొనుట, అత్రి మహాముని యొక్క ఆశ్రమమును చేరుకొనుట, అచ్చట అనసూయాదేవి సీతాదేవికి దివ్య చందనాదులను సమర్పించటం, అగస్త్య మహామునిని దర్శించటం, ఆయన నుంచి ధనుర్బాణములను గైకొనటం, జటాయువుతో సమాగమము, పంచవటిలో నివాసము, శూర్పణఖ రాకతో మున్నగు విశేషాలను తెలుపబడినవి. శూర్పణఖతో సంవాదము, ఆమె ముక్కు చెవులను ఖండించటం, రాముడు కరదూషణలను త్రిశూరులను సంహరించటం, రావణుడు మారీచునితో కూడి పంచవటికి చేరటం, శ్రీరామునిచే మారీచ సంహారము, రావణునిచే సీతాపహరణము, శ్రీరాముడు సీతాదేవికై విలపించటం, జటాయు మరణము మొదలగు అంశములను కూడా వివరించెను. కబంధుని శబరిని దర్శించుట, ఆ పిమ్మట శ్రీరాముడు దుఃఖముతో పంపానదీ తీరమును చేరటం, హనుమంతుని కలుసుకొనటం, ఋషముఖ పర్వతమునకు చేరటం, సుగ్రీవుని కలుయుట, రామ సుగ్రీవుల యొక్క మైత్రి, పరస్పర ప్రతిజ్ఞలు, సుగ్రీవునకు రాముడు తనపై విశ్వాసమును కలిగించుట, వాలి సుగ్రీవుల యుద్ధము, రామునిచే వాలి వధ, సుగ్రీవుని కిష్కందకు రాజును చేయటం, తారావిలాపము, రామలక్ష్మణుల వర్షాకాలంలో ప్రస్రవణగిరిపై గడుపుట మొదలగు ఘట్టములను వివరించెను. సుగ్రీవుని ఉపేక్షకు శ్రీరాముడు కుపితుడగుట, సేనలను సమీకరించుట, సుగ్రీవుడు నలుదిక్కులకు పంపించుట,
వారికి భౌగోళిక అంశాలను తెలుపుట, శ్రీరాముడు హనుమంతునికి అంగుళీకమును ఇవ్వటం, జాంబవదాదులు స్వయంప్రభను దర్శించటం, ప్రాయోపవేశములకు సిద్ధపడిన అంగదులకు సంపాతి దర్శనము మున్నగ అంశములను వర్ణించారు. మహేంద్రగిరి నుంచి హనుమంతుడు సముద్రలంఘనం చేయటం, సముద్రుని ప్రేరణతో మైనాకు ఆతిథ్య ప్రయత్నము, సురసను జయించటం, సింహికను వధించటం, లంక మలయ పర్వతములను దర్శనము, రాత్రి యందు మారుతి లంకలో ప్రవేశించుట, ఒంటరిగా ఆలోచించుట, పానభూమిని అంతఃపురమును గాలించటం, రావణుని దర్శించటం, పుష్పకమును పరిశీలించటం అన్న విషయాలను వక్కాణించారు. మారుతి అశోకవనమునకు చేరటం, రావణుడి సీతను అక్కడ భయపెట్టడం, హనుమంతుడి సీతమును దర్శించటం, ఆమెకు అంగుళీయకమును సమర్పించటం, ఆమెతో సంభాషణ, రాక్షస స్త్రీలు సీతాదేవిని భయపెట్టుట, త్రిజట స్వప్న వృత్తాంతము, సీతాదేవి చూడామణిని హనుమంతునికి ఇచ్చుట, మారుతి అశోకవనమును ధ్వంసం చేయటాని విషయములను కూడా వర్ణించను. హనుమంతునికి భయపడి రాక్షస స్త్రీలు పారిపోవుట, కింకర నామ రాక్షసులను తదితర యోధులను మారుతి మట్టుబెట్టట, బ్రహ్మాస్త్రముచే బంధితుడైన వాయుసుతుడు రావణ సభకు చేరటం, లంకను కాల్చుట, సముద్రముపై తిరిగి ప్రయాణము చేయుట, వానరులచే మధుభక్షణము, ఆంజనేయుడు రాముని ఓదార్చుట, చూడామణిని సమర్పించుట మొదలగు అంశములను తెలుపబడినవి. శ్రీరాముడు సైన్యములతో సముద్ర తీరమునకు చేరుట, నలుడు సముద్రంపై సేతువు నిర్మించుట, సముద్రమును దాటి రాత్రివేళ లంకను ముట్టగించుట, విభీషణ యొక్క శరణాగతి, రాక్షస యోధులను వధించు ఉపాయములను విభీషణుడు శ్రీరామునకు తెలుపుట, కుంభకర్ణ మేఘనాథులను సంహరించుట, శ్రీరాముడు రావణుని హతమార్చుట, సీతాదేవిని చేరతీయుట, విభీషణుని లంకాధిపతిగా గావించి పుష్పకమును అధిరోహించి విమానముపై అయోధ్యకు బయలుదేరుట, భరతుని గలియుట, శ్రీరాముడు రాజాభిషిక్తుడవటం, వానర సైన్యములను వారి వారి ప్రదేశములకు పంపించివేయుట, ప్రజానురంజకుల శ్రీరాముని పరిపాలన మున్నగు ఘట్టములన్నీ కూడా చక్కగా వర్ణించబడినవి. ఇంతవరకును రామాయణ కావ్య విశేషములన్నీ 6 కాండములుగా వాల్మీకి మహామునిచే రచింపబడినవి. సీతా పరిత్యాగమును తదితర ఘట్టములను పూజ్యుడైన వాల్మీకి మహర్షి ఉత్తరాఖండన వివరించెను. కథను మనం తర్వాత వీడియోల్లో విందాం. జై శ్రీ రాధే కృష్ణ.